అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒకతని గురించి మీకు చెప్పాలి. తన పేరు అర్జున్. అర్జున్ ఇతనేమో డైరెక్షన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఏ ఒక్క ప్రొడ్యూసరు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకని తెలుసుకోవాలని ఉందా? అయితే మన కథలోకి వెళ్దాం. హలో బాస్, ఆగండి ఆగండి. ఇక్కడ అర్జున్ కథ చెప్తా అని రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారేంటి? ఇక్కడ ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి? అలా కాదు, ఇంకో అతని గురించి కూడా తెలుసుకోవాలి. అతనే ఇతను. అవునా? ఇతనెవరు? ఇతనెవరో తెలుసుకోవాలంటే మనం కథలో ఇంకో ముందు అడుగేయాలి. హలో బాస్, ఆ అబ్బాయి ఏంటి అంతలా ఫీల్ అవుతున్నావు రైల్వే స్టేషన్లో? ఎవరి కోసం? మన డైరెక్టర్కి యాక్సెప్ట్ అవ్వడం ఏంటి? అందుకే కదా. సరే, కథ ఇప్పుడే మొదలైంది కదా, చూద్దాం. అసలు అర్జున్ ఎవరు? అర్జున్ కథ ఎలా మొదలైంది? మీరే చూడండి. రే మామ, ఇంకెన్ని రోజులు రా? మంచి జాబ్, మంచి స్టడీ ఉంది కదరా. ఇవన్నీ వదిలేసుకొని పిక్చర్ లెక్క ప్రొడక్షన్ హౌస్లో చుట్టూ తిరుగుతున్నావు. నీకోసం ఒక అమ్మ ఉంది, గుర్తుందా? తన గురించి అని ఒకసారి ఆలోచించినవా? ఇన్ని ఇయర్స్ నుంచి తిరుగుతున్నావు. ఒక్కడంటే ఒక్కడు ఛాన్స్ అని ఇచ్చేడా? టైం వేస్ట్ చేయకు మామా. నువ్వు అన్నావు కదా, మంచి జాబ్, మంచి లైఫ్, మంచి శాలరీ అని అన్ని బాగానే ఉన్నదా? కానీ నాలుగే బాగాలేదు. నా కోసం అమ్ముంది అన్నావు కదరా, తనేమో అక్కడ, నేనేమో జాబ్ చేసి ఇక్కడ. ఇదంతా నాకు సెట్ కాదురా. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి. వాటి కోసం నేను ఎంతైనా కష్టపడి. లేదు మామ, ఎన్నో ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ కుక్కలా తిరిగాను. నా స్టోరీ బాగున్నారు, కానీ డైరెక్షన్ నాకు ఇవ్వనన్నారు. అమ్ముంది, టాలెంట్ ఉంది, కానీ నన్ను ఎవరు నమ్మడు మామ. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నువ్వు అన్నావు మామ, బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఇండస్ట్రీలో ఉంటాడు అని. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు జనాల్లో ఉంటాడు. సరే మామ, నువ్వు వెళ్ళు, ఆఫీస్ టైం అవుతుంది కదా. సరేరా, నువ్వు సినిమా పిచ్చోడివి, కానీ నీ లైఫ్ మారుద్ది మా, మారుద్ది. రే చాయ్ చెప్పరా. సరే బా అన్నా చాయ్. ఏంటి బాస్, అర్జును ఈ అబ్బాయి ఒక ప్లేస్లో ఉన్నారు? పోయిందే. వీళ్ళిద్దరికి పరిచయం లేదా ఏంటి? రేమా, 3 years నుంచి అమ్మాయి ఫేస్ చూడకుండా మీ మధ్యలో ఇంత బాండింగ్ ఎలారా? అరే, లాంగ్ డిస్టెన్స్ అనేది మనుషులకు మాత్రమేరా, మా మనుషులకు కాదు. వా, ఏమన్నా డైలాగా బా? తనని చూడాలేంట్రా, తనంటే నాకు తెలుసురా. మూసుకొని రాగు. ఎలా మా అంత ట్రస్ట్? ఒకవేళ ఫేక్ అకౌంట్ అయితే తను అందరు అమ్మాయిల హ్యాండ్ ఇస్తే? అరే పిచ్చోడా, అందులాంటి అమ్మాయి కాదురా తను. పైగా ఇవాళ నాకు కాల్ చేసి నైట్ మీట్ అవుదామని. చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. అవును బా, పిచ్చ హ్యాపీగా ఉన్నావుగా. చాలా రోజుల తర్వాత నీ లవ్ ని మీట్ అవుతున్నావు. ఆల్ ది బెస్ట్ బా. పీకి నవ్వుతాయి. లెటర్ ఉందా అన్నా? నిప్పుందా? బ్రో, లైటర్ ఉందా? ఏంటి బ్రో, అర్జున్ అబ్బాయి కలిశాడు, వీళ్ళకి పరిచయం లేదా? మూసుకొని చూడ ముందు. ఓకే ఓకే, అర్జున్ డైరెక్షన్ కోసం
చాలా ప్రొడక్షన్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఓకే, అది బాగుంది. ఈ అబ్బాయి ఏంటి ఏదో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు తన ఫ్రెండ్ వేసుకొని షాపింగ్లకు దానికి దీనికి తిరుగుతున్నాడు. సరే ఏంటి బ్రో? నీ చూపే లైట్లా నాలో వెలిగిందే, గాలి తాకే వేళలో హృదయం పలికిందే, రాత్రంతా నీ జ్ఞాపకం మూవీ సీన్ అయ్యిందే, నా ప్రపంచం మొత్తం నీ వైబ్ లో మునిగిందే, ఓ మనసే మెలడీ అయ్యిందే. Okay, Agent, story warning. Kanye direction to Cheyenne and Omika Lamican. Better luck next time. ఓకే బ్రో, మన అర్జున్కి ఎంత తిరిగినా అవకాశాలు రావట్లేదు. ప్రతి డైరెక్టర్ కథ ఇక్కడి నుంచే కథ మొదలవుతుంది. చూద్దాం ముందు ఇంకా ఏమవుతుందో. పామా ఏం చెప్తున్నావు బిడ్డ? హాయ్. ఆల్రెడీ తిన్నావా? బిర్యానీ తింటున్నామా? గడిచిన ఈ 3 సంవత్సరాల నా ప్రేమలో అసలు తన ముఖాన్ని చూసింది లేదు. కానీ ఇంకొన్ని క్షణాల్లో నేరుగా తననే చూడబోతున్నా. సమయం గడిచినప్పటికీ నా గుండె చప్పుడు పెరుగుతూ ఉంది. ఎందుకో తెలీదు. అర్జున్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఈ అబ్బాయి రైల్వే స్టేషన్లో ఎందుకు వెయిట్ చేస్తున్నాడు బ్రో? అసలు ఏం జరుగుతుంది బ్రో? ఎవర్రా మీరు? ఊర్లో బతికే నా కొడుకు నీకెందుకురా ఇంత బలుపు? ఏయ్, మా అన్నయ్య చెప్పాక కూడా ఎందుకురా స్టోరీ అమ్మలేదు? ఏయ్, ఏం చేద్దాం రా విని? వీనేం చేస్తాం కానీ వన్ సైడ్ తలగబెట్టేద్దాం. అక్కడేమో డైరెక్టరు నారేషన్కి రమ్మన్నాడు, మనోడికేమో ఇక్కడ యాక్సిడెంట్ చేసి కొట్టి పడేశారు. ఏంటి బ్రో, ఏం జరుగుతుంది? అసలు ఎవరు వీళ్ళంతా? ఆ అబ్బాయి ఏమో రైల్వే స్టేషన్లో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి వస్తుందని మనోడు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మీరు కాల్ చేస్తుంది పేపర్స్ని మాత్రమేరా, నా ఆలోచనలే కాదు.
ఏరా ఎప్పుడు లేంది ఇంత పొద్దున రెడీ ఎటు వెళ్తున్నావు ఏంటి సంగతి అమ్మాయిలందరూ విధవలకే పడతారు ఏమన్నా అమ్మా? ఏం లేదు నాన్న ఆల్ ద వేస్ ఓకే అమ్మ, థ్యాంక్ సూర్య కదా ఈ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగున్నాయి. ప్రోగ్రామింగ్ కూడా బాగా నచ్చింది. అందుకే మా మేనేజర్ తోటి చెప్పి కాల్ చేయమని చెప్పాను. ఏమైనా స్క్రిప్ట్ ఉందా నీ దగ్గర? స్క్రిప్ట్ ఏం లేదు సార్, కానీ మీకు ఇప్పుడు నేరేషన్ ఇస్తాను. చెప్పండి. ఓకే, మనం సినిమా చేస్తున్నాం. అమ్మాయి నైటు నిన్ను కాపాడింది కదా, ఆ అమ్మాయి తెలిసింది మామ. ఎక్కడ రా? అవునండి, ఈ అడ్రస్ కావాలి. ఎప్పుడు? నీ చూపేనా ప్రపంచం, నీ నవ్వేనా సంగీతం, నువ్వు కాశా నైటే వస్తున్నారు, రాలేరింది. ఫస్ట్ ట్రైన్ మిస్ అయిపోయింది, సో సెకండ్ ట్రైన్ కి వచ్చేసిన. సో మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంది. నీ చూపేనా ప్రపంచం, నీ నవ్వేనా సంగీతం, నువ్వుంటే ప్రతి క్షణం ప్రేమగా మారిందే. మనసంతా నీ పేరే, మౌనంలో నీ ఊసే, నీవే నా చిన్న కలలా గుండెలో నిలిచావే. ఏ హాయ్ బ్రో. హాయ్ బ్రో.
చిన్న యాక్సిడెంట్ అంతే. ఇప్పుడు ఓకేనా? పర్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? పర్లేదా? యాక్సిడెంట్ మీరే కదా? అవును. నైట్ మీరు హాస్పిటల్లో జాయిన్ చేయకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. తను నీకు ముందే తెలుసా? లేదు బ్రో, నిన్న నైట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అవునా? షీజ్ మై గర్ల్ ఫ్రెండ్ బ్రో. అవునా? అవును, ఏదో ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకున్నారు కదా, ఏమైంది? అవును బ్రో, ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇస్తా ఉంటా, కానీ డైరెక్షన్ గా ఛాన్సులు ఇవ్వట్లేదు ఎవరు. నాకు ఒక మూవీ ఓకే. అవునా? కంగ్రాచులేషన్స్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి బ్రో. అయినా నాదేముంది బ్రో. లేదు బ్రో, మీ వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చింది. లేదు మామ, ఎన్నో ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ కుక్కలా తిరిగాను. నా స్టోరీ బాగున్నారు, కానీ డైరెక్షన్ నాకు ఇవ్వనన్నారు. కానీ నాకు మీరు ఇంకో ఫేవర్ కావాలి. ఓకే చెప్పండి. నా మూవీలో హీరో హీరోనే అయ్యారు. వాట్ చేయడం ఏంటి? మీరే. ఓ కథ ఇలా మొదలైందా?